తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడం అయిపోయిన తర్వాత ఆయన ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన అనుకుంది మహాంధ్రోదయం, విశాలాంధ్ర ఏర్పడాలని గాఢంగా వాంఛించడం. ఇప్పుడు 52 నుంచి 56 మధ్యలో. నిజానికి ఎందుకు ఆయన తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలనుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఆయన జాతీయవాద భావన కానీ, భాషా జాతీయవాద భావన కానీ ఎక్కువగా మనకు బ్రిటిష్ వాళ్ళ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళ చైతన్యానికి ఎక్కువ ప్రభావితులయ్యాడు అనిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ జెండా ఒక్కటి మూడు అన్నది ఆయన ఎట్లా చెప్పాడో, అలాగే మహాంధ్ర ఉదయం, విశాలాంధ్ర ఏర్పడటమే తెలంగాణ భవితవ్యానికి కావలసిన లక్ష్యం, కావలసిన మన గమ్యం అని ఆయన అనుకున్నాడు కాబట్టి తర్వాత కాలంలో 69లో వచ్చిన మూమెంట్ని వ్యతిరేకించాడని నాకు